మీకు పెళ్లి మాణిక్యాలరావు గారికి, అమ్మాయి అరుణ గారికి అందరికీ నమస్కారం. సార్ నమస్తే. ఇక్కడ మీకు ఇది మన గత 4-5 ఏళ్ల నుంచి ఇదే రోదా. అవును. మనం ఈ మధ్య స్కామ్ లక్షలు అందరం 3,000 కోట్లు, 5,000 కోట్లు, 50,000 కోట్లు కాదండి. ఉమ్, 1,00,000 కోట్ల పై మాటే 1,00,000కి 1,50,000కి మధ్య కానీ 1,50,000కి 2,00,000కి మధ్య కానీ ఉండొచ్చు. ఎందుకంటే దీనికి అంతు లేదండి. మీకు అమ్మో. ఉమ్, లెక్క ప్రకారం అమ్మింది అయితే మీకు లెక్క డొక్క ఏమో ఉంటది. అవును. ఇక్కడ అసలు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తయారు చేసి షర్బత్ కలిపినట్టు కలిపిచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు షర్బత్ కలిపినట్టు కలిపేసి ఇప్పుడు అయిపోయిన వాళ్ళకి దాహంగా ఉందండి కానీ నీళ్ళు కలపండి అంటే గబగబా రసన వేసి కలిపేస్తారు కదా. అంతే. అలాగా ఆ, కలిపి ఎప్పటికప్పుడు పచ్చి పచ్చిగా వేడిగా ఫ్రెష్ గా ఇస్తున్నారు. ఆ, ఇది దీనివల్ల పైగా 10:90, 1:9. ఎలాగంటే 10% ఖజానాకి వెళ్తే మిగతా 90% వాళ్ళ బొక్కసానికి పోతా ఉంది. ఆ, ఇది మనందరం చూసాము, విన్నాము, మాట్లాడాము. రోజు కింద మాట్లాడాం. అవును. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాడు. ఆహా. ఏంటి ఈ దర్యాప్తు విషయంలో రాజకేశ్ రెడ్డిని కానీ, విజయసాయి రెడ్డిని కానీ, మిథున్ రెడ్డిని కానీ ఈ సిట్ వాళ్ళు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి విచారణ చేసి దర్యాప్తు చేయడంలో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయని. ఏంటంటే అది ఉమ్. తనకు తెలియకుండా ఇంకా ఏమైనా వీళ్ళు నొక్కేహారు అనేటువంటిది ఆసక్తి ఉంది ఓహో, జగన్మోహన్ రెడ్డి దగ్గర. అదే ఆయన చేయలేకపోయారు, సిట్ వాళ్ళు చేస్తారేమో, ఇది తెలుసుకుందాం అనుకుంటున్నారు ఆయన. అలా కాదండి, అతను చెప్తాడండి. ఆ, వీళ్ళకి అప్పచెప్పాడు రాజకేశ్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, ఇంకో రెడ్డి గారు ఎవరికో అప్పచెప్పాడు. ఆ, వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆవు చేలో మేత దూడ గట్టును మేస్తుందా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఇంత కొల్లగొట్టేస్తున్నాడు, మీరు ఇంత కష్టపడుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు 10 మామిడికాయలు ఏరుకున్నారు, అందులో 4 కాయలు పక్కన పెట్టుకుని మిగతా 6 కాయలు కదా యజమానికి అప్పచెప్తాడు ఎవడన్నా. ఆ, వాడు ఊరికే పనిచేసినప్పుడు అలాగా వీళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పక్కన పెట్టుకుని మిగతా అతనికి పంపుతూ వచ్చారు. ఉమ్, అతనికి చేరినన్నాళ్ళు బాగానే ఉంది. ఎప్పుడైతే మనం కూడా జగన్మోహన్ రెడ్డికి మేలు చేసాం, ఎలాగంటే ప్రజలకు పెద్ద మేలు జరిగినా జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి వల్ల మనం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటంటే ఉమ్, ఈ రోజు 1,00,000 కోట్లు, 50,000 కోట్లు లెక్కలతో సహా చెప్పేస్తున్నాం. రోజు ఎంత కొట్టేయారు అంత కొట్టేశారండి. ఆ, అతనికి కూడా అనుమానం వచ్చింది, ఏరా బాబు మీరేంటి పరిస్థితి, వీళ్ళందరూ ఎలాగంటున్నారో, మీరు ఎంతే పంపిస్తున్నారు ఏంటనేటివి వచ్చింది. ఉమ్, ఇది అసలు జరిగింది. ఇప్పుడు అతను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అతను కూడా కోరుకుంటున్నాడు ఈ దర్యాప్తు నిగ్గు తేల్చాలని. ఉమ్, శిక్షలు పడకపోవటం అనేటువంటిది తర్వాత సంగతి. ఎందుకంటే మిగతా వాళ్ళ సంగతి ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డికి అతనితోటి నేరాల్లో లింక్ అయిన వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాపలాగా వాళ్ళందరికీ. ఉమ్, ఈ దేశంలోని అత్యున్నత వ్యవస్థల్ని, వ్యక్తుల్ని అతని స్నేహ బృందంలో ఉన్నాడు, ఉమ్, వాళ్ళతో స్నేహంగా ఉన్నాడు. రాజకీయాలు ఎలాగున్నా, అధికారాలు ఎలాగున్నా ఇతని వరకు మాత్రం వాళ్ళ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఏక కూడా వాళ్ళట్లేదు అతని మీద. ఉమ్, పైగా బోనస్ గా నోటికి వచ్చినట్టు వాగి పోలీసులు గట్ట గొడ్లోడు తీస్తానన్నాడు. ఉమ్, అంటే మీకు మంచి చక్కెర పొంగలు పెట్టి జీడిపప్పు కిస్మిస్ ఎదినట్టు అనమాట. ఇంత దారుణమైన ఘోర పరాభవం ఎదురైన తర్వాత జనం అందరూ కాండ్రించి ఉమ్మేసిన తర్వాత ఛీ నీ ముఖం చూడలేకపోతున్నావు అని చెప్పి జనం అసహించుకున్న తర్వాత కూడా బయటకు వచ్చి అతను సిగ్గు లేకుండా మాట్లాడదు. ఉమ్, ఇలాగా పోలీసుల్ని, వ్యవస్థల్ని థ్రెట్ చేస్తున్నాడు, నాయకుల్ని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం ని, నాయకుల్ని అందరిని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నాడు. ఉమ్, ఇది ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం అంటే వేల లక్షల కోట్లు కొల్లగొట్టేసి పోగు పెట్టిన ధనం ఇతను నడిపించే ఇంధనం. అంటే ధనబలం. ఖచ్చితంగా అతనికి మంచి ధైర్యాన్ని ఇస్తుంది. ఉమ్, జబర్దస్తిగా ఉన్నాడు మనిషి. ఏం కావాలితే 1,00,000లో ఉన్నాడు 10 లక్షలకి, 10 లక్షల్లో ఉన్నాడు కోటికి, కోటికిలో ఉన్నాడు 10 కోట్లు, 10 కోట్లో ఉన్నాడు 100 కోట్లకి. ఉమ్, అతని భయం ఏముంటదండి? అంతే. ఇప్పుడు నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం విమర్శిస్తున్నామని కాదు కానండి, వాళ్ళు ఏం చేయాలంటే పట్టు కొట్టేసి లాగేసుకోవాలా ఆ డబ్బు అంతా. ఫస్ట్ ఈ చట్ట ప్రకారం వెళ్తాం, ముహూర్తం చూసుకెళ్తాం, బొట్టెట్టి వెళ్తాం అంటే ఈ రాజకేశ్ రెడ్డి లాగా నేను ఎందుకు రావాలంటాడు. నువ్వు ఎందుకు రావాలేట్రా అని చెప్పేసి కాలర్ పుచ్చుకుని ఇడ్చుకెళ్ళాలా. ఉమ్, ఎందుకు ఆలోచిస్తున్నారా? మీకు నాకు అక్కడ ఉన్న మాణిక్యాలరావు గారిని ఈ గడ్డ ముక్క బెల్ల ముక్క బట్టి బతిమాలతారు ఎవడన్నానే ఈ చట్టం ఏంటి? అతనికి వెసులుబాటు, అతనికి ఏమైనా జరి ఎంటుకలు ఏమైనా ఉన్నాయా స్పెషల్ గానే మీకు నాకు కాకుండా? ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని అచ్చంగా వాడుకుంటున్నాడు అతను. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా. అంటే దీన్ని అతను ఏం సందేశం ఇస్తున్నాడు? 4 రూపాయలు సంపాదించుకో,
నీ మంచం కింద ఒక ₹1 సూట్ కేసు పెట్టుకో, ఎవడన్నా పోలీసు వస్తే టపార్మెంట్ చేతిలో పెట్టి లేడని చెప్పి. ఇదే కదా జరుగుతుంది. రైట్. ఖచ్చితంగా ఈ వ్యవస్థ మీద మనం అనుమానం కలిగి, అపోహ కలిగి, వాళ్ళు కించపరిచేలా మాట్లాడే పరిస్థితి వాళ్ళు రెచ్చగొట్టాల్సి వస్తుంది మనం ఈ వ్యవస్థల్ని. అయినా సరే వాళ్ళు దులిపేసుకుంటున్నారు. ఏంటంటే ఇలా మాట్లాడడం మీద కేసులు పెడతారట. వాళ్ళకి సిగ్గులేదు, మనకి సిగ్గులేదు. మరి రోజు వాళ్ళు మన మాట వింటలేదని తెలిసి కూడా మాట్లాడుతున్నాం, మనకి సిగ్గులేదు. వాళ్ళు ఎవడేమన్నా కానీ వాళ్ళకి సిగ్గులేదు. నిన్న తిరుమలలో చూడండి ఎలా మాట్లాడుతున్నారు. మొన్న ఒకరోజు చూడండి నరికేస్తాను అంటున్నాడు, పొడిచేస్తాను అన్నాడు. అతని మీద కేసు నమోదు లేదు. దొల్లించుకుంటే అలా రోడ్ రోలర్ని దొల్లించుకుంటూ వెళ్తారు, రోడ్డు మీద తారు డబ్బాలు దొల్లించుకెళ్తారు చూడండి, అలా దొల్లించుకెళ్ళాలా. వాళ్ళు బతిమాలతారు వీళ్ళు. ఇంకానే రైట్. ఇది అసహనం. అడుగుదాం. మాణిక్యరావు గారు నమస్కారం.